హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా, మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. ఈలోగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను కొంత ఎంకరేజ్మెంట్ చేసి, ఎవరైతే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని ఎంకరేజ్మెంట్ చెయ్యండి. మరి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు? ఓహో, సూది కోసం సూదికెళితే పాత రంకులన్నీ బయటపడ్డాయట. ఆట ఉంది ఇప్పుడు విడుదల రజనీ పరిస్థితి. వైసీపీ హయాంలో తనని ఇబ్బంది పెట్టాడంటూ అప్పటి వైసీపీ ఎంపీ, ఇప్పటి కూటమి ఎంపీ నరసరావుపేట పార్లమెంటు మెంబరు లావు కృష్ణదేవరాయల మీద రజనీ పితూరీలు చెబుతుంది. కానీ అసలు మ్యాటర్ జగన్ రెడ్డిదే రోడ్డును పెడుతుందని మర్చిపోయింది. పాపం తప్పక సాక్షిలు ఇవి ఇచ్చి మరీ అప్పటి జగన్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమాల గుట్టు లెక్కలు చెప్పింది. సరే, రజనీ అమాయకత్వం, జగన్ రెడ్డి బేలతనం తెలియదు కానీ వైసీపీ హయాంలో అస్మదీయులకు బాగానే ముట్టాయనేది సిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే చెబుతున్న కథ. మరి ఆ హరికథో బుర్రకథో విందాం రండి. ఇదిగో అమ్మాయి రజనీ, ఏంది సంగతి? ఒక ఉదాహరణ చెప్తాను. కృష్ణదేవరాయలు గారు మా ప్రభుత్వంలో విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయి. డీటెయిల్స్ కావాలంటే మీకు కూడా ఇస్తాను. కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ని అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో వాళ్ళ చుట్టూ తిరుగుతా వాళ్ళ ఈల అప్పట్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కారు చౌక రేటుకి మా ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి కారు చౌకి కొన్ని ఎకరాల ల్యాండ్ కొట్టేశారు. ఈరోజు కోట్ల విలువ ఉంటుంది ఆ ల్యాండ్. అలాగే ఒక చెరువుకు సంబంధించిన ల్యాండ్ మీద కూడా కన్నేసి అది కూడా తీసుకోవాలని తిరుగుతా ఉన్నాడు. అది ఒక స్టేజ్ లో ఉంది. బహుశా మరి చేశారేంటో నాకు తెలియదు, దాని మీద క్లారిటీ లేదు. ఇప్పుడు కూడా అది మా ప్రభుత్వంలో, మా జగనన్న ప్రభుత్వంలో అలా ఆ ల్యాండ్ ని కొట్టేశారు. కోట్ల విలువైన ల్యాండ్ కారు చౌక్ కొట్టేశారు. ఇప్పుడు కూడా ఓ ల్యాండ్ ఎంచుకొని మళ్ళా ఇప్పుడు కూడా కారు చౌక్ కి కొన్ని కోట్ల విలువైనటువంటి కొన్ని ఎకరాల ల్యాండ్ ని కొట్టేయడానికి మళ్ళా కూడా ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇదిగో అమ్మాయి రజనీ, నువ్వు మందమతికి ఎక్కువ, తిక్క శంకరమ్మకు తక్కువ అన్నట్లుగా కనపడుతూ ఉన్నావు. అప్పట్లో జగన్ రెడ్డి హయాంలో సీపుగా కొట్టేశాడంటావు ఏంది రజనీ? అంటే జగన్ అప్పట్లో ఎమ్మెల్యేలకి ఎంపీలకి కారు చౌకగా భూములు కట్టబెట్టాడని నువ్వు చెబుతా ఉన్నావా? సి మీ బాస్కి బుర్ర లేదనుకున్నాను. నీకు కూడా ఆవగించేంత మెదడు కూడా బుర్రలో పెట్టలేదా దేవుడు? ఎక్కడైనా అధికార పక్షం వారిని అవి కాజేశారు ఇవి కాజేశారు అంటూ విమర్శించడం చూసాం కానీ నువ్వేంది వెర్రి వెంగళప్పలాగా ఇట్ట మా హయాంలో జగన్ రెడ్డిని పట్టుకుని ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అన్ని కొట్టేశారు, 1000 కోట్ల జనాలకి పంగనామాలు ఎట్టేశారు అంటున్నావు. ఇది కానీ జగన్ రెడ్డి ఉన్నాడంటే ఈయనే ఉంటాడులే. సాక్షిలో కూడా వస్తా ఉంది అంటే మరి జగన్ రెడ్డి ఆమోద ముద్ర లేకుండా రాదు కదా. ఆ అబ్బాయి శ్రీకృష్ణదేవరాయలకి ఏదో నష్టం చేకూరుద్దాం అన్న ప్రయత్నం అయితే బాగానే ఉంది కానీ ఇదిగో దానికంటే మీ పార్టీకి మీ జగన్ రెడ్డికి జరుగుతున్న డ్యామేజీ ఎక్కువగా అనిపిస్తా ఉంది. ముందు అది చూసుకో రజనీ. ఎందుకంటే ఒక ల్యాండ్ ఎంచుకోవడము, దాన్ని కారు చౌకగా దాన్ని ప్రాసెస్ చేసుకోవడము, దాన్ని కొట్టేయడము, ఇది వీళ్ళు అంటే రాజకీయాల వల్ల వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు చేసే పనిది. మాకలా కాదు, మీలాంటి ఉద్దేశాలు మాకు లేవు. రాజకీయాల వల్ల మేము బతకడానికి మేము రాలా. మా రూపాయి మేము పోగొట్టుకున్నాం. మాకు ఒప్పుకున్నంత వరకు చేసుకుంటాం, నిజాయితీగా చేసుకుంటాం. మా నాయకుడిని మేము నమ్మాము, మా నాయకుడి కోసం కష్టపడతాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమేం పారిపోం. మా పార్టీ కోసం నిలబడతాం, మా కార్యకర్తల కోసం నిలబడతాం, మా ప్రజల కోసం నిలబడతాం, పనిచేస్తాం. మళ్ళా మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు ఖచ్చితంగా కష్టపడతాం. మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా మేమేం పారిపోము. ఇంకా కృష్ణదేవరాయలు గారు అనుకుంటా ఉన్నారు, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి, ముసుగులో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి, ఆయన టచ్ లో ఉన్నాడని ఆయన భావించి ఆ ఒకరిద్దరు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కృష్ణదేవరాయల్ని కాపాడుతారు అనే భ్రమంలో ఆయన ఉన్నాడు. ఆ ఇద్దరు, ఆ ఒక్కరు, నువ్వు ముసుగులో ఉన్న ఏ ఒక్కరు కూడా నిన్ను కాపాడలేరు అని నేను క్లియర్ గా చెప్తున్నా నీకు. నీకు అసలు రాజకీయాలే వంట పట్టలేనట్లుంది కదా రజనీ. ఆ బోతిగా అన్ఫిట్ అన్నట్లున్నావు. జగన్ రెడ్డిని అడ్డంగా బుక్ చేయడానికి మీరంతా ఉన్నట్లున్నారు రజనీ. చిచ్చి అసలు నీ మాటల తాలూకా డ్యామేజీ, దాని తర్వాత పర్యవసానాలు వైసీ పార్టీకి తగులుతాయనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అలా ఎలా మాట్లాడేస్తా ఉన్నావు? ఏందేంది కృష్ణదేవరాయలు ఇంకా మీ పార్టీ నేతలతో తెర వెనుక రాజకీయాలు నడుపుతున్నాడా? ఆ మాట అనడానికి సిగ్గుండక్కర్లేదా? అంటే మీ పార్టీలో ఉన్నోళ్ళంతా ఇట్లాంటి
తాడితిప్పుడు గాలే అని నువ్వే ఒప్పేసుకుంటున్నావు కదా. నీకు అన్నింటికంటే లౌక్యం ముఖ్యం అనిపిస్తా ఉందమ్మాయి. రజనీ, ఇదిగో రాజకీయాల్లో ఎమోషన్స్ ఉండవు. వాటి కోసం గట్టిగా ప్రయత్నం చేస్తే మోషన్స్ అవుతాయి తప్ప ప్రయోజనం శూన్యం. అంచేత పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు వెళ్ళు. మనల్ని మనం నియంత్రించుకోవడం ఎలా అనేది వాళ్ళు మా బాగా నేర్పుతారు. ఇప్పటికైనా మీరు చేస్తున్న పాపాలన్నీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. ఇవన్నీ విత్ ఎవిడెన్సే నేను మాట్లాడా. మీరు మళ్ళీ ఇంకో కట్టుకథ పెట్టుకొని ఇంకొంచెం బ్యాచ్ ని మళ్ళీ పెట్టి మళ్ళీ కొంతమంది ఆర్టిస్టులు దింపి అదిగో ఇదిగో అని మాట్లాడించవచ్చు. కాదు, నేను చెప్తా ఉన్నా, పోసాని గారు అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలకు తెచ్చి చుట్టూ తిప్పారు కదా, ఇబ్బందులు పెడుతున్నారు కదా. అదే రాజ్యాంగం మాకు కూడా వర్తిస్తుంది కదా. ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని ఇష్టానికి మాట్లాడిపోతే మాట్లాడినోడు ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా మీరు చాలా ఎక్కువ చేశారు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పద్ధతిగా మీరుంటే మేము కూడా పద్ధతిగా ఉంటాము, మేము కూడా గౌరవిస్తాము. అంతేగాని మీ ఇష్టానికి మీరు చేస్తానంటే కుదరదు. ఒక్కటే తెలియజేస్తున్నా, మాకు టైం వచ్చినప్పుడు చిలకలూరుపేట నుంచి వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీకి ఎంత దూరం ఉందో వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీ నుంచి చిల్లూరుపేటకు కూడా అంతే దూరం ఉంటుందని గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఏది మీరు ఎన్ని ఇల్లీగల్ కేసులు పెట్టినా, ఎన్ని ఇల్లీగల్ గా మీరు కట్టుకథలు వెళ్ళినా, మీరు ఏం చేసినా కూడా మాకు ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉంది. మేము లీగల్ గా ఫేస్ చేస్తాము. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజల మనసులో ఇప్పటికే ఒక ఆలోచన ఉంది, కానీ మౌనం వహిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు మంచిగా బుద్ధి చెప్తారు. ఓహో, పోసాని తిప్పి 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 పిప్పి చేయడం కరెక్టే అంటావు. ఏంది మీరు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అంటున్నారా? ఇది వార్నింగ్ లా లేదు రజని. జగన్ రెడ్డి రివెంజ్ పాలిటిక్స్ ఎలా చేస్తాడో ముందే చెబుతున్నట్లుంది. అయినా నీ పిచ్చిగాని 2029లో జగన్ కు ఆ 11 సీట్లు కూడా రావని క్షేత్రస్థాయిలో చర్చించుకుంటా ఉన్నారు. సరే, నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనడం, నిజమే. అమెరికా నుంచి చిలకలూరుపేట వరకు ఎంత దూరం? చిలకలూరుపేట నుంచి అమెరికా కూడా అంతే దూరం ఉంటుంది. మరి పేటను అమెరికాకు పారిపోతావని అనుకుంటున్నారు జనం. ఓ పాలి దాని సంగతి ఏంటో చూసుకో. విపక్షంలో ఉన్నప్పుడు శత్రుత్వాలు పెంచుకోకూడదు. నీకు అనుభవం అనేది చాలా తక్కువని నీ అనుభవ రాహిత్యాన్ని చూస్తా ఉంటే ఇట్టే అర్థమవుతోంది రజని. ఇంతేనా, ఇంకేమైనా చెప్తావా? వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి, ఇంకా వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రజలకు సరైన సమయంలో బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ప్రభుత్వంలో మీ నాయకుడు కోట్ల రూపాయల భూములు తక్కువ నాయకుడు తక్కువ నేను చెప్తుంది ఏంటి, రాజకీయాల్ని వీళ్ళు ఎలా అడ్వాంటేజ్ తీసుకున్నారు, మా పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ తప్పు ఒప్పులు అంటలేను. నేనేమంటున్నాను, కారు చౌక్కి కొన్ని ఎకరాల భూమిని కాజేశారు, తీసుకున్నారు. మా నాయకుడు చుట్టూ తిరిగి ఏ విధంగా అడ్వాంటేజ్ గా, ఏ విధంగా లబ్ధి పొందారని చెప్తున్నా. మాకు అలాంటి అవసరాలు లేవు. మేము అలా రాజకీయాల వల్ల లబ్ధి పొందాలనో, రాజకీయాల వల్ల అడ్వాంటేజ్ అవ్వాలనో మేము అనుకోలే. మేము పూర్తిగా ప్రజాసేవ చేయాలనుకుంటాము. నిజాయితీగా వచ్చి సేవ చేయాలనుకున్నాం. మా నిజాయితీయే మా బలం, మా నిజాయితీయే మమ్మల్ని కాపాడుతుంది. మేము నీతివంతులుగా ఒక మంచి పరిపాలన చేశాము. ఆ సర్వీస్ మోటివ్ తోనే మేము ముందుకు వెళ్తున్నాం. అది మేము మీకు స్పష్టం చేయాలనుకుంటుంది. రాజకీయాల వల్ల మేము ఏదో ఇదవ్వాలనుకునే ఉద్దేశం మాది కాదు అనేది స్పష్టం చేశాను. అది దాంట్లో భాగంగా నేను మాట్లాడడం జరిగింది. నీది అమాయకత్వం పిచ్చో తెలియట్లేదు రజని. అంటే జగన్ చుట్టూ తిరిగితే కారు చౌకకి భూములు కట్టబెడతాడా? అంటే మీ బాసు ఒక సీఎంగా అంత వీక్? సరే, ఇప్పుడంటే నీకు ఆ నరసరావుపేట ఎంపీకి గొడవైంది కాబట్టి నిజాలు బయటపెట్టావు. ఇలా జగన్ ఎంతమందికి ఎన్ని వేల ఎకరాలు అప్పగించాడో అదే కారు చౌకగా అవి కూడా బయట పెట్టు. మీ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని నువ్వు చెప్పకనే చెబుతున్నావుగా రజని. ఇంకేముంది, మటాష్ జగన్ రెడ్డి మటాష్ మే మటాష్ అంతే. చివరిగా ఏం చెబుతావు చెప్పు. మరీ లాగా సింపుల్ గా ఒక మాటలో తేల్చాయి. ఎప్పుడు నేను అనుకునేదాన్ని ఇది నేను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు నాకు రాకూడదని నేను అనుకునేదాన్ని. కానీ ఈ రోజు అదే నేను అప్పుడు మా పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను మాట్లాడలేం. ఈ రోజు కూడా నేను మాట్లాడాలనుకోలే. నిజంగా దీన్ని నేను మాట్లాడాలనుకుంటే, రాజకీయంగా దీన్ని రాజకీయాల కోసం మాట్లాడాలనుకుంటే వారు పార్టీ మారినప్పుడు నేను మాట్లాడి ఉండొచ్చు. కృష్ణదేవరాయ గారు టీడీపీలోకి వెళ్ళినప్పుడు నేను మాట్లాడి ఉండొచ్చు. లేదా మంచి పీక్ ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా నేను ఇది మాట్లాడి ఉండొచ్చు.
కానీ నేను దీని నుంచి ఎప్పుడు రాజకీయ ఏదో లబ్ధి పొందామనో రాజకీయంగా నాకేదో అడ్వాంటేజ్ అవుతుందో నేను ఎప్పుడు చూడలే, మాట్లాడొద్దు అనుకున్నా. బికాజ్ అది నా సంస్కారం అది, నేను మాట్లాడొద్దు అనుకున్నాను. కానీ ఈరోజు మీరు ఈ లెవెల్కి దిగజారిపోయి పీక్స్కి చేరుకొని మీరు ఇలా చేస్తున్నప్పుడు నేను మాట్లాడకపోతే తప్పవద్దని భావించి ఈ రోజు నేను నా నోరు విప్పి మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడాలంటే ఎవరైనా నోరే ఇప్పాలి, ఇంకేమి ఇప్పినా మాటలు రావమ్మో రజని. ఆయన పార్టీని జగన్ రెడ్డి పరువుని బజార్ని ఎట్టేసి ఇప్పుడు నువ్వు ఎన్ని కవరింగ్లు ఇచ్చినా ఉపయోగం లేదు కాకలేదు, అయిపోయింది. నాకు తెలిసి నువ్వు త్వరలో వైసీపీ గుడ్ బై చెప్పడం ఖాయం, రాసి పెట్టేసుకో. ఇక వెళ్ళిరా రజని, వెళ్ళిరా. ఇదిగో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు కోచింగ్లకు వెళ్ళడం మాత్రం మర్చిపోకు, ఎదగాలంటే తప్పదు. ఈ పీత బుర్రతో శానా కట్టు ఆ చేత ఎండలు మండిపోతున్నాయి. వెళ్ళిరా. జగన్ రెడ్డి పాపం జుట్టు పీక్కుంటా ఉంటాడు నీ దెబ్బకి. వెళ్ళిరా రజని, వెళ్ళిరా. అయిపోయి